హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరు అమెరికా వీడియోస్ అన్ని చూస్తూ ఉన్నారు కదా. సో దాని కంటిన్యూషన్ వీడియో. ఈ రోజు ఏంటంటే మేము న్యూయార్క్లో లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ దగ్గరికి వెళ్తూ ఉన్నాం. సో అక్కడ వెళ్ళడానికి పర్ హెడ్ వచ్చి $33 or $35 అనమాట ఫర్ ఈచ్. సో మేము ఏంటంటే ముందే చెప్పాను కదా, మేము ఏదైనా 3 ప్లేసెస్కి $100 అని చెప్పి పెట్టున్నారని. దాంట్లో మేము 3 సెలెక్ట్ చేసుకున్నాం. ఒకటేమో ఆల్రెడీ మీరు సబ్మెరైన్ అన్ని చూసారు కదా మ్యూజియం, రెండోదేమో లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ, ఇంకొకటేమో ఎడ్జ్ బిల్డింగ్ అనమాట. సో ఈ 3కి $100 పే చేసాం. తర్వాత ఇప్పుడు మేము ఇది లాస్ట్ది అనమాట. సో ఆల్రెడీ ఎడ్జ్ బిల్డింగ్ కానీ, టైమ్ స్క్వేర్ కానీ, మ్యూజియం కానీ అన్ని చూసేసారు కదా. ఇప్పుడు మనం లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ దగ్గరికి మూడో ప్లేస్కి వెళ్తూ ఉన్నాం. సో ఇక్కడ ఏంటంటే ఎండ అయితే భలే దంచేస్తుంది అనమాట. అసలు ఇంత ఎండని నేనైతే ఫస్ట్ టైం చూడడం, అంత ఎండగా ఉంది. అంటే ఎండ తీవ్రత లేనట్టే ఉంది కానీ మనకు ఎఫెక్ట్ అయితే చాలా బాగా తెలుస్తూ ఉందన్నమాట. సో మొత్తానికి కొద్ది దూరం ఎండలు నడవాలన్నా కష్టమైపోతూ ఉందన్నమాట, అలా ఉంది. సో ఇప్పుడు మనం లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళే ముందు మధ్యలో ఇంకొక ఐలాండ్లో ఒక మ్యూజియం ఉంది, దాన్ని కూడా చూసుకొని వెళ్దాం అనమాట. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ వాళ్ళు టికెట్ ఇచ్చేటప్పుడే టైమింగ్ ఇచ్చేస్తారనమాట మనకు. సో పలాంటి సో డేట్కి మనం బుక్ చేసుకున్నట్లయితే సో మీకు మీ షెడ్యూల్ వచ్చి 12 o'clock 10 o'clock అలా ఇచ్చేస్తారు. సో అందువల్ల ఏంటంటే అక్కడ ఆ టైంలో ఆ షెడ్యూల్లో ఉన్న వాళ్ళే వస్తారు. వచ్చినప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ బోట్లో వెళ్తూ ఉన్నాం కదా, క్రూజ్ అనొచ్చు, దాన్ని మినీ క్రూజ్ అనొచ్చు, దానిలో వెళ్తూ ఉన్నాం కదా. అందువల్ల ఏంటంటే అక్కడ వెయిట్ చేయకుండా, హెవీ క్రౌడ్ లేకుండా, సో దాని కెపాసిటీకి మించి ఎక్కకుండా అలా ముందే మనకు టైం షెడ్యూల్ ఇచ్చేస్తారనమాట. సో ఒక పెద్ద ఆయన పాపం కష్టపడి నడిచి వస్తూ ఉన్నాడు, పాపం నడవలేక కావాలి అక్కడ కూర్చునేసాడు అనమాట. సో వాళ్ళ అబ్బాయి మనవడో ఎవరో పాపం ఓపిక తీసుకొస్తూ ఉన్నారనమాట. సో చాలామందికి ఇక్కడ వచ్చినప్పుడు అది చూడాలి ఇది చూడాలని ఉంటుంది, కానీ ఒళ్ళు సహకరించదు, నడవలేరు, అయినా కూడా వెళ్ళాలని ఉంటుంది. కానీ వాళ్ళ కోరికలు తీర్చడం కోసం ఇలా వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళు తీసుకొస్తూ ఉంటారనమాట. సో అలా పెద్దవాళ్ళని చూసినప్పుడు నాకు అలా అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనము ఒక కౌంటర్ అయితే ఉంటుంది, ఆ కౌంటర్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. సో ఎదురుగా మనం న్యూయార్క్ సిటీని ఇక్కడి నుంచే చూడొచ్చు అనమాట. ఇప్పుడు మనం న్యూజెర్సీలో ఉన్నాం. న్యూజెర్సీకి మధ్యలో ఈ రివర్ ఉంటుంది. ఆ రివర్లోనే ఒక ఐలాండ్ లాగా ఒక మ్యూజియం కానీ లేదా లిబర్టీ స్టాచ్యూ కానీ చూసేదానికి ఇక్కడి నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో మొత్తానికి దీన్ని చూడడానికి ఇక్కడ ఆ రోజు ఏంటంటే మేము వీకెండ్ కాదు కాబట్టి కొంచెం రష్ కూడా తక్కువ ఉందనే చెప్పచ్చు. లేకపోతే మామూలుగా ఎక్కడ వెళ్ళినా వీకెండ్స్ అయితే చాలా రష్గా ఉంటారు. ఈవెన్ మాల్స్లో కానీ లేదా ఏదైనా హిస్టారికల్ ప్లేస్లో కానీ ఫిలిగ్రిమ్స్లో కానీ అలా నార్మల్గా ఎక్కువ ఉంటారనమాట. సో ఇక్కడ మనం ఆ కౌంటర్ దగ్గరికి వచ్చాం కదా, మనం రైట్ సైడ్ చూసినట్లయితే ట్రైన్ నేరుగా ఇక్కడికి వచ్చేదానికి పాతకాలంలో ఇక్కడ ట్రైన్ ట్రాక్ కూడా ఉందన్నమాట. ఇక్కడ దాకా వచ్చేదానికి మొత్తం కూడా అక్కడ బోగీలు అవన్నీ ఉన్నాయి, కానీ బాగా శిథిలావస్థలో అయిపోయిందనమాట. మోస్ట్లీ ఇది అవసరం లేదని యూజ్ చేయకుండా ఇలా వదిలేశారేమో. ఇక్కడ దాకా వచ్చేటివి, ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి మరి ఆ ట్రైన్లో ఉన్న గూడ్స్ అన్ని కూడా వేరే దగ్గరికి ఏమైనా షిఫ్ట్ చేసేవారో ఏంటో అలా ఉందన్నమాట. సో మనం లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఎలా ఉంది అనేది చూసేసి తర్వాత మనం క్రూజ్ ఎక్కేంత వరకు కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ అనేది చూద్దాం అనమాట. ఇక్కడ మనకు వాళ్ళ ఫ్లాగ్ అవన్నీ కూడా పెట్టున్నారు అనమాట, అక్కడ ఫొటోస్ తీసుకునే వాళ్ళు. ఇవన్నీ కూడా మనం చూసేసి క్రూజ్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేస్తూ మాతో పాటు జాయిన్ అవ్వండి అనమాట.